నిన్న రాత్రి చెన్నై ముంబై మ్యాచ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అఫ్ కోర్స్ చెన్నై అయితే మ్యాచ్లు అయితే గెలిచి ఉండొచ్చు, కాకపోతే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏ తప్పు అయితే చేశారో మరొకసారి దాన్నే రిపీట్ చేస్తున్నారా అనిపించింది నాకైతే. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే సిఎస్కే రన్ రేట్ లేకపోవటం వల్ల వాళ్ళైతే టోర్నమెంట్ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోయారు. మీరు నిన్న చూసుకుంటే సిఎస్కే టార్గెట్ 160 లోపే ఉంది, 10 ఓవర్లకి దగ్గరగా 100 అయితే ఉందో స్కోరు. అంటే ఇంకా 10 ఓవర్స్ లో 60 లోపే కొట్టాలి. దాన్ని వీళ్ళు 11వ ఓవర్ నుండి లాస్ట్ 20వ ఓవర్ వరకు అయితే లాగారనమాట. నిజంగా ఇదైతే చాలా బ్యాడ్ సైన్ అనే నేనైతే చెప్తాను. 1 డౌన్ లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి ప్లాట్ఫామ్ అయితే సెట్ చేసి అయితే వెళ్ళాడు. నిజంగా దాన్ని అయితే సిఎస్కే బ్యాట్స్మెన్ అయితే ఉపయోగించుకోలేదని నేనైతే చెప్తాను. దగ్గరగా 200 స్ట్రైక్ రేట్ అయితే గైక్వాడ్ అయితే బ్యాటింగ్ అయితే చేశాడు. నిజంగా అదంతా వేస్ట్ అయిపోయిందని నేనైతే నమ్ముతాను. ఇప్పుడు ఐపీఎల్ లో పాయింట్స్ తో పాటు రన్ రేట్ కూడా చాలా కీలకంగా అయితే మారబోతుంది. ఆల్రెడీ ఆ రన్ రేట్ వల్లే లాస్ట్ ఇయర్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయారు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని నాకైతే అనిపించింది. అఫ్ కోర్స్ నిన్న చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గైక్వాడ్ అవుట్ అవగానే వరుసపెట్టి వికెట్లు అయితే పడ్డాయి, దానివల్ల స్లో అయితే అయింది. కానీ ఇదైతే రిపీట్ అవ్వకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా రచిన్ రవీంద్ర అయితే మంచి టెంపర్మెంట్ అయితే చూపించాడు నిన్న మ్యాచ్ లో. ఇంకా నిన్న సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో ఖలీల్ అహ్మద్ కావచ్చు, మిడిల్ ఓవర్స్ లో నూర్ అహ్మద్ కావచ్చు, నిజంగా ముంబై బ్యాటింగ్ లైనప్ ని విరిచేశారనే చెప్పాలి. నిజంగా చాలా అంటే చాలా బాగా వేశారు. నూర్ అహ్మద్ యాక్చువల్ గా మంచి ఫామ్ లో అయితే లేడనమాట ఐపీఎల్ ముందు, కానీ ఈ ఫస్ట్ మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతూ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది సిఎస్కేకి చాలా పెద్ద ప్లస్సే. ఇంకా జడేజా కావచ్చు, అశ్విన్ కావచ్చు చాలా బాగా వేశారు. కాకపోతే లాస్ట్ ఓవర్ లో కొద్దిగా రన్స్ అయితే లీక్ చేశారు. పతిరానా లేకపోవడం వల్ల ఆ రన్స్ అయితే లీక్ అయ్యాయి. ఖచ్చితంగా పతిరానా అయితే టీంలోకి రావాల్సిందే. ఇంకా ముంబై విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సిందే అనే కాన్సెప్ట్ తో వీళ్ళైతే గ్రౌండ్ లోకి దిగుతారేమో. 2013 నుంచి కనుక మీరు చూసుకుంటే ముంబై ఫస్ట్ మ్యాచ్ అయితే ఇప్పటి వరకు అయితే గెలవలేదు. ఈ రకంగా చూసుకుంటే నేను 1 సైడ్ మ్యాచ్ సిఎస్కే. ఇంకా బ్యాటింగ్ లో చూసుకుంటే మన సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ తప్పితే మిగతా వాళ్ళు ఎవరో కూడా మంచి రిథంలో అయితే అస్సలు అనిపించలేదు. మెయిన్ గా పవర్ ప్లే లోపే రోహిత్ శర్మ అవుట్ అయిపోవటం వల్ల, అలాగే హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్మెన్ టీంలో లేకపోవటం వల్ల ముంబై అయితే నిన్న చాలా ఇబ్బంది పడింది. ఇంకా నిన్న ముంబై బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు కూడా వీళ్ళకైతే కలిసి రాలేదు. తిలక్ వర్మ ఇంకొద్దిగా ముందు వచ్చుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఇంకా నేను ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ఎవ్వరూ కూడా అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. ఒకే ఒక్క ప్లేయర్ తప్ప, విఘ్నేష్ పుత్తూర్ అనమాట. విఘ్నేష్ పుత్తూర్ వేసిన 4 ఓవర్లో 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా విఘ్నేష్ పుత్తూర్ తో పాటు దీపక్ చహర్ అయితే కొద్దిగా ట్రై చేశాడు, కానీ మిగతా బౌలర్లు అందరూ కూడా కొద్దిగా కూడా ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. ఎందుకంటే బుమ్రా కూడా స్టార్టింగ్ మ్యాచ్లకి అవైలబుల్ గా అయితే లేడు కాబట్టి వీళ్ళ బౌలింగ్ అయితే కొద్దిగా సెట్ అవ్వాల్సిందే. మెయిన్ గా ట్రెంట్ బోల్ట్ అయితే ఖచ్చితంగా ఫామ్ లోకి అయితే రావాలి. ఇంకా హార్దిక్ పాండ్యా ఆప్షన్స్ అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను, అటు కెప్టెన్సీలోను కొట్టొచ్చినట్టు అయితే కనపడింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ముంబైకి అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా నిన్న మ్యాచ్ లో మరొక హైలైట్ ఏంటంటే 10 నెలలు ఇంటికాడ హ్యాపీగా రెస్ట్ తీసుకుని స్ట్రాబెర్రీల్ని పండించే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ 0.12 సెకండ్స్ లో స్టంప్ అయితే చేశాడనమాట. అదైతే నిన్న హైలైట్ గా అయితే నిలిచింది. ఆయనే ది లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. ఇంకా నిన్న లాస్ట్ లో జడేజా అనుకోకుండా అవుట్ అవటం, దాని తర్వాత తలా దర్శనం దొరకటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఈ విధంగా ఎన్నో అంచనాలు ఉన్న ఎల్ క్లాసికో మ్యాచ్ కొద్దిగా చప్పగానే జరిగిందని చెప్పాలి. సరే, మరి నెక్స్ట్ మ్యాచ్ లో అయినా ముంబై అయితే ఫామ్ లోకి అయితే రావాలి. అలాగే చెన్నై వాళ్ళు అయితే మంచి ఇంటెంట్ తో అయితే ఆడాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.